గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. పదమూడు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతారు ఎవరన్నా పెద్దగా? యేసు ఫిలిప్పీయుడైన కేసరైన ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియన, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచుతనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చాలండి. యేసు ప్రభు నరావతారుడుగా ఈ లోకానికి పంపించబడ్డాడు. లోకంలో ఆయన సామాన్య మానవుడిగా జీవిస్తూ దేవుని చిత్తానంతటిని తూచా తప్పకుండా నెరవేరుస్తూ దేవుని కార్యాలను ప్రజల మధ్యలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు, రక్షణ కార్యములు, ఇంకా దురాత్మల నుంచి విడుదల, చనిపోయిన వారిని ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో చేస్తూ ఎంతగానో ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. సరే, ఆయన యూదయ తర్వాత గల్లయ ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు గొప్ప సమూహాలు ఆయన వెంట ఆయన్ను వెంబడిస్తుండేవి. సమయం ఉండేది కాదు. ఎక్కడ చూసినా గుంపులే. సరే, ఒకసారి ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే కైసరయ ప్రాంతానికి వచ్చినాడు. అక్కడ జనసమూహం తక్కువగా ఉంటుంది. అక్కడ ఫిలిప్ అనేటువంటి ఒక ఫాలోవర్ ఉన్నాడు ప్రభువుకి. ఆడ కొంచెం రెస్ట్ దొరుకుతుంది, కొంచెం టైం ఉంటుంది. అక్కడ శిష్యులతో మిగతా వాళ్ళతో కొంచెం వివరంగా మాట్లాడుకోవచ్చు. ఆత్మీయ సత్యాలన్నీ వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు ప్రభు. ఏమయ్యా, శిష్యులను అడుగుతాడు. ఎవరిని? శాస్త్రులను అడగలేదు, పరిశీలన అడగలేదు, శిష్యులను అడుగుతున్నాడు. మనిషి కుమారుడు ఎవడని ప్రజలు చెప్పుకుంటున్నారు? మనిషి కుమారుడు ఈయన దేవమానవ కుమారుడు, దేవుని ఒక నిజమైన ఏకైక కుమారుడు. అలాంటి ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుని మనిషి కుమారుడిని ఏమనుకుంటున్నారు అందరని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, శిష్యులు కొంతమంది అయితే బాప్తిసం ఇచ్చి యోహానని, కొందరైతే ఏలియా అని, కొందరైతే ఇర్మియా అని, మరి ప్రవక్తల్లో ఒకడని. అంటే ఏక అభిప్రాయము ఆ దినాల్లో లేదు. యూదులలో, ఇశ్రాయేలులో లేదు. వారి అభిప్రాయాలను బట్టి, వారి ఆలోచనలు, వాళ్ళ ఇష్టానుసారాలను బట్టి వారు నిర్ణయాలు తీసుకుంటుండేవారు. సరే, అప్పుడు ప్రభు అంటాడు శిష్యులతో, అయితే మీరు ఏమనుకుంటున్నారు? నాతోనే ఉన్నారు కదా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, ఏమనుకుంటే అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తాడు. నువ్వు సజీవుడవు అంటే నీకేమిటేంటి? మరణం లేదు. చూసా, సజీవుడవు, దేవుని కుమారుడు, క్రీస్తువు, అభిషిక్తుడవు, తండ్రి సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ప్రభు చాలా సంతోషించాడు. ఏమంటాడు? పేతురు, ఇది నీకు ఎవరు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు తెలుసా? నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఎక్కడ నా తండ్రి ఉంటాడు? పరలోకంలో ఉన్నాడు, తెలుసు కదా. కాబట్టి నా తండ్రి నీకు బయలుపరిచినాడు కాబట్టి నువ్వు చెప్పగలిగినావు. చూసారా,
సరే, యేసు ప్రభుని ఈ లోకానికి వచ్చినప్పుడు పేతురు ఆయన్ని ఎక్కడున్నాడో తెలియదు. ఆయన సహోదరుని ఆంధ్రేయని కలుసుకొని ఆయనతో చెప్తాడు, మేము మెసేజ్ని చూసాం అని మెసేజ్ తీసుకుని వెళ్తాడు ఆయన దగ్గరికి. ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. సరే, వాళ్ళిద్దరు అక్కడ ప్రభువుని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసి వీళ్ళ యొక్క వృత్తి ఏంటి? చేపలు పట్టుకోవటం. చేపలు పట్టుకోవటమే వాళ్ళ యొక్క వృత్తి, అంతే. జీవనాధారమే అది. దే ఆర్ నాట్ చదువుకున్న వాళ్ళు కాదు, కల్చర్డ్ పీపుల్ కాదు, రిచ్ పీపుల్ కాదు, సామాన్యులే అన్నమాట, అంతే. ఆర్డినరీ పీపుల్. చూసారా? సరే, ఒక దినం ప్రభు తీర ప్రాంతంలో పోతున్నప్పుడు వీళ్ళిద్దరు పేతురు ఆంధ్రిద్దరు ఏం చేస్తున్నారు? వాళ్ళు దోణి ప్రక్కన వలలు సరి చేసుకుంటూ ఉంటే ప్రభు వాళ్ళని చూసి, నన్ను వెంబడించండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నారు. వెంబడించండి, నన్ను వెంబడించండి. అంగీకరించినారు కదా, మీరు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఇక నుంచి చేపలు కాదు మీరు పట్టబోయేది, మనుషులను పడతారు, ఆత్మలు సంపాదిస్తారు. దానివల్ల మీరు లెక్కలేనన్ని దీవెనలు, బహుమానాలు నా తండ్రి వల్ల మీరు పొందుతారని చెప్పినారు. బాగానే ఉంది. తర్వాత ఏమైంది? యేసు ప్రభు సేవ 3.5 సంవత్సరం అయిపోయింది. ప్రతిసారి ప్రభు గొప్ప మంచి కార్యాలు చేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎలాగైనా చంపాలా, ఎలాగైనా ఇతని పీడ వదిలించి చూస్తుండేవాళ్ళు అనమాట. చివరికి ఏమైంది? యూదా ఇస్కరియోతు వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆయన్ని 30 నాణ్యాలకి అమ్మివేస్తారు. వాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన్ని మొట్టమొదటి ఎక్కడ పెట్టారు? మొట్టమొదట ప్రీవియస్ ప్రధాన యాజకుడైనటువంటి ఎవరు ముందు ప్రధాన యాజకుడు కయప అన్న దగ్గర తీసుకొని వెళ్తారు. తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయింది, ఆయన టైం టెన్యూర్ అయిపోయింది. తర్వాత ఈ యొక్క పేతురు యేసు ప్రభు వాళ్ళతో ఆ లోపల ఉంటే బయట అక్కడ కొంతమంది అక్కడ పనివాళ్ళు చలి కాచుకుంటుంటే వారి దగ్గర కూర్చొని చలి కాచుకుంటున్నాడు. ఒక అమ్మాయి చూసి, అయ్యా నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా? నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సరే, కొంతసేపు అయిన తర్వాత ఇంకొక అమ్మాయి చూసి, నువ్వు కూడా నజరేయుడైన యేసుతో ఉన్నావు కదా? ఆయన ఎవరో నాకు తెలియదు, ఏం చెప్తున్నావో నాకు తెలియదు అని చెప్తాడు. కొంతసేపు అయిన తర్వాత ఇంకా ఆయన కొంత లేదు, నువ్వు క్రీస్తు ఉన్నవాడవే, నీ మాటలే అవి తెలియచేస్తున్నాయి అని చెప్తున్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఒట్టు పెట్టుకోవడం మొదలెట్టాడు. ప్రభు చెప్పినాడు, పేతురు నువ్వు నాకు వరకు ప్రాణం ఇస్తానని చెప్పినావు, కానీ సందర్భం వస్తే నేను ఎవరో నీకు తెలియని చెప్పేట సందర్భం వస్తుంది. కోడి కుయ్యక్క మునుపు 3 సార్లు ఆయన ఎవరో తెలియనని నువ్వు నన్ను ఏం చేస్తావు? తృణీకరిస్తావు అని చెప్పినాడు. సరే, ఇట్లా 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వసారి చెప్పేటప్పటికి కోడి కూసిందనమాట. కోడి కూయగానే ప్రభు చెప్పిన మాట ఆయనకి గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏం చేశాడు? బయటికి వెళ్ళి పశ్చాత్తపడి ఏడ్చాడు. కానీ మన ప్రభు ఎలాంటి వాడు? నీవెంత పాపమైనా సరే, నీవెంత అవిధేయుడివైనా సరే, కానీ పశ్చాత్తాపడాన్ని వేడుకుంటే క్షమించేదానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు మన తండ్రి. ఆయన్ని క్షమించాడు. ఎందుకంటే మనం ఇందాక ఫస్ట్ చదివిన భాగం ఇంకా కొంచెం కిందకు పోతే పేతురుతో ఏమంటాడు తెలుసా? ఆయన నువ్వు యేసు ప్రభు నువ్వు తండ్రి కుమారుడు చెప్పినప్పుడు, నువ్వు పేతురువి, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారపు చెవులు నీ దగ్గర ఉంటాయి, నువ్వు దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, దేన్ని విడిపిస్తే అని అన్ని ఆయనకి ఆధిక్యత దేవుడు అతనికి చెప్పినాడు. ఇక్కడ మరి ఒక్క సందర్భం వచ్చేటప్పటికి ఆయన ఎవరో తెలియదు అనేసాడు కదా, అనేసాడు. సరే, బయటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు వెళ్ళిపోయి ప్రభుని సిలువ వేశారు, చనిపోయినాడు, సమాధి చేశారు. ప్రభు చెప్పినట్టు లేఖనం ప్రకారం 3వ దినమున ఆయన పునరుద్ధారణ అయినాడు, శిష్యులకు కనిపించినాడు. వీళ్ళందరూ ఒక రూమ్లో అక్కడ 120 మంది, అంటే యేసు ప్రభు తల్లి సహోదరులు కూడా కలిసి ప్రార్థన చేస్తున్న రూమ్లో వాళ్ళు ఉన్నప్పుడు
ప్రభు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఆయనకి తలుపు తీయనక్కర్లేదు, దారి అక్కర్లేదు. ఆయన ఎందుకంటే అదృశ్యరూపుడు, ఎలా ఎక్కడైనా వెళ్ళిపోతాడు స్ట్రైట్గా. ఆయన వాళ్ళకి కనిపించి ప్రార్థన చేస్తూ కనిపెట్టు, నేను చెప్పాను కదా, ఆదరణకర్త అయిన ఆత్మను మీకు నేను పంపుతాను, మీరు శక్తి పొందుతారు. కాబట్టి ప్రార్థనలో చెప్పి వెళ్ళిపోతాడు ప్రభు. తర్వాత 50 రోజుల్లో దినం వచ్చేటప్పటికి వీళ్ళందరూ మంచి ప్రార్థనలో ఉన్నారు. 120 మంది. శబ్దం వినిపించింది, పెద్ద శబ్దం. ఏంట్రా శబ్దం అంటే విభాగింపబడినటువంటి నాలుకలు కలిగి వారి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారు అందరి మీద ఆత్మ దిగి రాగానే ఆ ఆత్మను వాళ్ళచే నింపబడిన వారు ఏం చేశారో తెలుసా? దేవుని స్తుతించుచు అన్య భాషలతో మాట్లాడుచు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు. అది పస్కా పండుగ దినాల రోజులు అవి. అప్పుడు చాలామంది బియాండ్ జెరూసలేం చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు యూదులందరూ కూడా ఆ పండుగను ఆచరించడానికి వచ్చినారు. ఏంట్రా ఇంత గందరగోళం జరుగుతుంది, ఏంటి అరుపులు పట్టణంలో అది చెప్పని బయటకు వచ్చి వేలాది మంది చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నారు, స్తుతిస్తున్నారు దేవుని. కొంతమంది అంటారు, ఏయ్ వీళ్ళు దేవుని కదరా స్తుతించేది, పొద్దున్న కదా బుడ్డి కొట్టినారు, వీళ్ళు మందు కొట్టి మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు, మరి 11 మంది శిష్యులు ఉన్నారు కదా దాంట్లోనే. అప్పుడు పేతురు లేచి అంటాడు, ఏమి వీళ్ళు బుడ్డి కొట్టిన వాళ్ళు కాదు, తాగిన వాళ్ళు కాదు, ఇప్పుడు ఇంకా 9 గంటలు కూడా కాలే, అప్పుడే తాగుతారు ఎవరైనా? కాదు, మీరు యేసు ప్రభుని సిలువ వేసి చంపేశారు, ఆయన దేవుని కుమారుడని మీరు ఆయన ఎన్ని చెప్పినా మీరు నమ్మలేదు, మేము నమ్ముతున్నాం, ఆ దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాడు అని చెప్పి ప్రభువుని గురించి ఆ గొప్ప జనసమూహానికి ఆయన సందేశాన్ని ఇస్తూ వారి యొక్క పాప స్థితిని, వారి హృదయ కఠినత్వాన్ని ఆ యొక్క సందేశం ద్వారా వారు కదిలింపబట్టట్టుగా ఎవరు? పేతురు ఉపన్యాసం చేస్తారు. మరి నిన్నేమో నాకు తెలియదు అన్నాడు. ఏం తెలియదు అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తలుల కార్యంలో 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో శక్తి పొందుతారు. కాబట్టి మీరు నాకు సాక్షులు. ఎక్కడ? యూదయ, సమరయ, గలే, భూదిగంతముల వరకు. కాబట్టి ఆ శక్తిని పొందినారు, పరిశుద్ధాత్మను పొందినారు పెంటెకోస్తు దినం నాడు. ఆ యొక్క శక్తితో నింపబడి ఈ పేతురు అక్కడ వేల మందికి ఆ సందేశాన్ని వినిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది షేక్ అయిపోయినారు, ఆ వర్తమానానికి కదిలింపబడ్డారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు, మా పరిస్థితి బాగలేదు, మేము తప్పు చేసినాం, ప్రభువుని మేము వెంబడిస్తాం, మేము ప్రభువుని కలిగి మేము చేర్చుకున్నామని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు, మీరు మారు మనసు పొందాలి, మారు మనసు పొందితే మీ పాపములు క్షమింపబడతాయి. ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది పాపాలు క్షమింపబడతాయో పరిశుద్ధాత్మ కూడా మీరు పొందుతారని చెప్పినారు. అని అయిపోయిన తర్వాత ఆ కూటమి అయిపోయింది, ఆయన ఉపన్యాసం అయిపోయింది. 3,000 మంది ఆ దినం ప్రభువునందు నమ్మి బాప్తిసం తీసుకున్నారు. 1 మెసేజ్ 3,000 మంది. ఎవరు నిన్న మొన్న ఆయన ఎవరో నాకు తెలియదని తృణీకరించిన వాడు. ప్రభువు చూసేది ఏంటంటే ఎలాంటి వాడైనా సరే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన వాళ్ళని శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు, కార్యాలు వారి చేత చేయిస్తూ మహిమ పొందుతాడు. మనము మొదటి కొరింథీయులు 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏం చెప్పబడిందంటే దాంట్లో జ్ఞానుల జ్ఞానాన్ని నిరర్ధకం చేసేదానికి జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నానని చెప్తాడు. ప్రభువు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల్లో ప్రాముఖ్యులు ఎవరో? చేపలు పట్టుకునేవాళ్ళే. వాళ్ళకి చదువు ఉందా? లేదు. డబ్బు ఉందా? లేదు. సొసైటీలో స్థానం ఉందా? గుర్తింపు ఉందా? లేదు. ఆ రోజుల్లో అందరికంతా శాస్త్రులు, పరిసయ్యులు
వాళ్ళపైన వాళ్ళదే రాజ్యం అంతా అలాగుంది. సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేతురు వీళ్ళంతా ఆ మొదటి మెసేజ్తో ఆగిపోలేవాళ్ళు. వాళ్ళు డైలీ సువార్తను ప్రకటిస్తూ బోధిస్తూ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ ఇలాగ వాళ్ళు ఉంటున్నప్పుడు ఒకరోజు సాయంత్రం వాళ్ళు చూశారు అక్కడ శాస్త్రులు పరిచయులు ప్రధానాలు చూసి, ఏంటో వీళ్ళు మళ్ళీ ఈ పని చేస్తున్నారే, ప్రజలందరూ వీళ్ళు వెంబడి వెళ్తున్నారే, ఇలాగైతే మన పరిస్థితి ఏంటి అని చెప్పని సాయంకాలం మీటింగ్ అయిపోగానే వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసేసారు. రేపు చూద్దాం వీళ్ళ సంగతి. సరే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేశారు. వేసేసిన తర్వాత జరిగింది ఏంది, ఇక్కడ వాక్యం విన్న వారిలో ఆ దినము ఆ వర్తమానం విని 5,000 మంది ప్రభువును అంగీకరించారు, విశ్వసించారు, బాప్టిజం పొందినారు, దేవుని బిడ్డలైనారు. ఇది దేవుని ఆత్మలో ఉన్నటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడు వస్తుంది ఈ శక్తి మన మీదకి? మారు మనసు పొందిన తర్వాత, పాపములు క్షమింపబడిన తర్వాత, దేవునికి మన జీవితాల్ని సమర్పించుకున్న తరువాత. చూసారా? కాబట్టి ఈ దినాల్లో మన పరిస్థితిని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనలందరినీ కూడా దేవుడు ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఉద్దేశంతోనే మనల్ని సృష్టించాడు. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా గొప్పవి. నేను ఫిట్ అవుతానా లేదా, నాకు ఆ కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళు నన్ను అంగీకరిస్తారా లేదా, ఇవన్నీ కాదు. దేవుని ఆత్మ చేత నీవు నింపబడినప్పుడు నీకు ఎదురే ఉండనే ఉండదు కదా. కాబట్టి ఇలాగూ మరి చదువు లేనివాడు, సంస్కారం లేనటువంటి వాడు, మరి పేతురు ద్వారా ఒక్కొక్క వర్తమానానికి వేల సంఖ్యలో వాళ్ళు ప్రభువుని అంగీకరించినారు. ఆ దినాల్లో వాళ్ళు ప్రభువు బ్రతికి ఉన్నంత కాలం కూడా వాళ్ళలో ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకులు. చంపుదాం, సమయం కొరకు ఎదురు చూస్తున్నారు, చంపాలని డిసైడ్ చేసుకున్నారు, కానీ అవకాశం దొరకలేదని ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయి. ఎందుకంటే లేఖనముల ప్రకారము, దాని నెరవేర్పు ప్రకారము ప్రభు అన్ని పరిస్థితులు తను తాను సిద్ధపడి వచ్చినాడు ఇక్కడికి, కానీ వెళ్ళిపోయినాడు, అయిపోయింది. చూసారా? కాబట్టి ఈ దినాల్లో మనము క్రైస్తవులము, క్రీస్తు బిడ్డలము కదా. మరి రక్షణ పొందినామా? దేవుణ్ణి కలిగి ఉన్నామా? దేవుని ద్వారా మనము నడిపబడుతున్నామా? ఇది ఎంతో ప్రాముఖ్యం. మనం ఏమి ముడుపులు చెల్లించనక్కర్లేదు, మనం ఏమి వెళ్ళి ఏదో మరి ఘనకార్యాలు చేయనక్కర్లేదు. సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఏమంటున్నాడు దేవుడు? నీ హృదయం నాకు ఇవ్వు చాలంతే. నీ డబ్బులు వద్దు, నీ ఆస్తి వద్దు, తర్వాత ఇంకా నీ యొక్క ఉద్యోగం నాకేముంది. ఐ నీడ్ యువర్ హార్ట్. ఎందుకంటే నీ హృదయంలో నేను నివసిస్తాను, నిన్ను నేను శుద్ధీకరిస్తాను, నిన్ను నా కొరకు ప్రయోజకుడిగా నేను వాడుకుంటాను. అది ప్రభు చెప్పింది. మరి హృదయాన్ని ఇస్తున్నామా? చేర్చుకున్నామా దేవుని హృదయాల్లో? లేదు. అంటారు కానీ లేదు. వాక్యం వింటున్నాము కానీ ఆచరణ 15-20% కూడా లేదు ఈ దినాల్లో. చూసారా? ఈ దినాల్లో మనం చూసినట్లయితే మన హైదరాబాదే కాదు, ఇండియాయే కాదు, ప్రపంచ అన్ని దేశాల్లో కూడా పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. బైబిల్లో చెప్పబడినటువంటి ఏ మాట కూడా అది జరగకుండా ఉండదు. ప్రభు చెప్పినాడు, ఏమన్నాడు? మీరు కలవరపడవద్దు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తాను, వచ్చి నేనున్న దగ్గరికి నా రాజు తీసుకుని వెళ్తాను. ఎందుకంటే మన ప్రభువుకి రాజ్యం ఉంది, పెద్ద రాజు, ఆయన రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆ రాజ్యంలో మనం మెంబర్స్, సభ్యులము. అక్కడ మనకి ఏ కొరత ఉండదు, లోటు ఉండదు. ఆయన మనల్ని తీసుకొని వెళ్ళేదానికి, ఆయన బిడ్డలుగా పిలువబడేదానికి ఒకటే ఒక యోగ్యత. రక్షింపబడ్డావా? క్షమింపబడ్డాయా నీ పాపాలు? ప్రభు మధ్యాకాశంలో మేఘారుడే వచ్చినప్పుడు మరి
ఈ యొక్క శరీరం కాదు బ్రతుకుంటే మహిమ శరీరంతో ఆయన మా అక్కడ ఎదుర్కొంటూ పోయి దేవుడు ఇస్తాడు, అది తీసుకొని వెళ్తాడు. ఎన్ని ఆధిక్యతలు దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇచ్చాడు. ఏం చేస్తున్నాం మనం? వింటున్నాం, తల ఊపుతున్నాం, అంగీకరిస్తున్నాం, కానీ ఆచరణ లేనే లేదు. చూసారా? మరి దేవదూతలు ఆయన గురించి ఏం వినిపించారు ఆయనకు వచ్చినప్పుడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన రక్షకుడు, రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అన్నారు. కాబట్టి ఆ దూతల సందేశం అలాగుందన్నమాట. చూసారా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా కొంచెం ముందుకు పోతే ప్రభు యోహాను దగ్గరికి వస్తాడు. ఈ బ్యాప్టిజం ఇచ్చి యోహాను యోర్దాను నదీ ప్రాంతంలో ఆయన బ్యాప్టిజాలు ఇస్తున్నాడు. యేసు గలీలీ నుంచి అక్కడికి వచ్చి యోహాను తండ్రి నా బ్యాప్టిజం అయ్యా అంటాడు. అదేంటయ్యా, నీకు నేనా బ్యాప్టిజం ఇచ్చేది? నువ్వెక్కడా? నేను కాదు, నువ్వే ఇవ్వాలి, ఇవ్వమన్నప్పుడు ఇస్తాడు. బ్యాప్టిజం ఇచ్చి గట్టు మీదుగా రాగానే పరలోకంలో తెరవబడి పావురము వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది, యేసు ప్రభు భుజం మీదకి. అప్పుడు స్వరం వింటారు అక్కడ, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చూసారా? యేసు ప్రభు ఎక్కడ వెళ్ళినా ప్రభు ఆయనతోనే ఉంటాడు. ఎందుకు? యేసు ప్రభు తండ్రి చిత్తానుసారంగానే ప్రతి స్టెప్ వేస్తాడు, ఆయన ఇష్ట ప్రకారమే జీవిస్తాడు. మనం కూడా అలా చేసినట్లయితే అలాంటి నడిపింపు, భద్రత, కాపుదల మనకుంటుంది. సరే, ఇంకొక అకేషన్లో మరి యేసు ప్రభు శిష్యులు ముగ్గురు వెంట పెట్టుకొని పేతురు, యోహాను, యాకోబును ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్తాడు. పెద్ద కొండ వెళ్ళి అక్కడికి వెళ్ళి రూపాంతరం పొందినాడు. తెల్లగా అయిపోయినాడు మనిషి, బట్టలు తెల్లగా అయిపోయినాయి. అలా రూపాంతరం తెల్లగా అయిపోయినప్పుడు శిష్యులు చూస్తున్నారు. ముగ్గురు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే, ఎలియాలు వచ్చారు. మాట్లాడుతున్నారు వాళ్ళు. పేతురు చూసి, అబ్బా ఏం అకేషన్ ఇది, పేతురు వచ్చాడు కాదు, ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. వాళ్ళ తర్వాత అంటారు, ప్రభువా ఇక్కడ నీకోటి, ఏలియాకోటి, మోషే కూడా పర్ణశాల కట్టిస్తాను, ఇక్కడ ఉంటాం మంచిది అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. మోషేలు వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో నుంచి తెరవబడింది మేఘం, ప్రకాశం మేఘం వచ్చిన తర్వాత దాంట్లోంచి మళ్ళీ శబ్దం వింటారు. ఈ శిష్యులు కూడా వింటారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఏమన్నారు? మాట వినండి, ఈయన నా కుమారుడు, ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ హిమ్. కాబట్టి మన జీవితాలను బట్టి, ఆయన మనల్ని సృష్టించిన విధానాన్ని బట్టి, పోషిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. లేనట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ధన్యతలు, దీవెనలు మనం పొందలేం. అంటే మరొకసారి ఏమైందంటే, యోహాను చూస్తాడు, దారిన పోతా వస్తుంటే యేసు ప్రభు కూడా దారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. యోహాను దగ్గర యోహాను బాప్టిజం ఇస్తున్నప్పుడు చాలామంది వచ్చి పాపాలు ఒప్పుకొని బాప్టిజం ముందు వెళ్తుండేవాళ్ళు. అప్పుడు ఏం చెప్పినా తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరైనా దేవుని గొర్రెపిల్ల. చూసారా? నీ పాపములు నా పాపములన్నిటినీ ఆయన వీపు మీద వేసుకొని కల్వరిలో ఆ శ్రమ, బాధ, హింస, అవమానాన్ని భరించినాడు. మరి ఏ క్షణమైనా బాధపడ్డా? అయ్యో నొప్పి అన్నాడా? లేదు కదా. ఎందుకంటే ఆదాము చేసినటువంటి పాపం వల్ల మనము చిక్కుకున్నటువంటి బంధకం నుంచి విడిపించేశాడు, ఫ్రీడమ్ ఇచ్చేసాడు మనకు. చూసారా? అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి పునరుద్ధాన శక్తిని ఇస్తాడు. ఇప్పుడు టైం లేదా ఇచ్చింది, 30 టైం అయిపోయింది. ఏంటంటే ఒక్కటే విషయం అన్నమాట, నీవెవరైనా సరే లెక్కలేదు. గొప్పవాడివా,
పేదదానవా, చదువుకున్నావా మరి చదువు లేని దానవా, కులత ఉందా, అది ఉందా, దేశం ఉంది, ఇవన్నీ లేదు. కానీ ప్రభు ఒకటి, అందరూ ఆయన సృష్టి. చాలామంది అంటారు, ఎప్పటి నుంచో ఉంటున్నామయ్యా, రాకడ రాకడ రాకడ, ఏది ఎన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి, ఏది ఇంకా రాలేదే అని అంటారు. ఎందుకు రావటం లేదు? సూచనలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడైతే ఇంకా శీఘ్రంగా జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర మన అందరి కొరకు, రక్షణ పొందిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, అందరి కొరకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేశాను కదా, చూసారా, భరించాను కదా, అంత మన సృష్టియే కదా, నా సృష్టియే కదా, ఏ ఒక్కరు నశించి నరకంలో పోవటం నాకు ఇష్టం లేదు, కొంచెం టైం ఎక్స్టెండ్ చేయండి అంటూ తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తుండటం బట్టే రాకడ ఆలస్యం అవుతూ వచ్చింది, అంతే. కానీ రాకడ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. కానీ ఇంకా ప్రజలు రక్షింపబడి ప్రభువుని అంగీకరించి తన రాజ్యంలో చేర్చుకోవాలనేటువంటి ఆ ప్రేమ గల తండ్రి మన కొరకు కనిపెడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి మన సిద్ధపాటు ఎలాగుంది? రాకడ వస్తుందని మనకు తెలుసు, వచ్చేస్తుందని. ఇంకొక ఆయన చెప్పాడు, ఒక పెద్ద సేవకుడు మొన్న మాట్లాడుతున్నాతో, ఈ సంవత్సరంలోనే రావచ్చు. ఎందుకంటే దినాలు మనకు తెలియదు, వారాలు తెలియదు, నెలలు తెలియదు. క్యాలిక్యులేషన్స్ ప్రకారం సంవత్సరాలు, బైబిల్ సంవత్సరాలను బట్టి ఆ పీరియడ్ అయిపోతుంది. అప్పటికి ఎప్పుడు వస్తడం అది. కాబట్టి మనం ఏంటంటే ప్రికాషన్ ఏంటంటే సిద్ధపాటు. ఆర్ యు రెడీ? మహిమ శరీరంతో ప్రభువుని నువ్వు చేరగలవా? ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టి ఆ టైంకి వెళ్ళిపోయి ఉన్నట్లయితే కూడా ఆ సమాధిలో నుంచి నిన్ను బ్రతికించి మహిమ శరీరాంతో నిన్ను ప్రభు చేర్చుకొని తీసుకొని వెళ్తాడు. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు మన ప్రభు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా తగ్గించుకుందాం. మనలో ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యం ఉంటే తీసేసుకుందాం, పశ్చాత్తాపడదాం. దేవుడు క్షమించే దానికి ఉన్నాడు. ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు, రెఫ్యూజ్ చేయడు, వద్దనడు, క్షమిస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది మాటలు ప్రభు మా మధ్య జీవించాడు. మరి ప్రభు తెలిసిన వారు, ప్రభు పరిచర్యలో పాల్గొన్నవారు కంటే ఏంటంటే వారు వెళుచున్న ప్రతి స్థలములో కలుసుకున్న ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క తీర్మానాన్ని వాళ్ళకి బయలుపరిచి వారిని కూడా ప్రభు వైపు ఆకర్షణ చేసి ప్రభువు కొరకు వాళ్ళని సిద్ధపరచమని నా చిన్న మనవి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.